ఇక నెక్స్ట్ వీడియో 3 చూస్తే, క్లాస్ 3 చూస్తే డెవలప్మెంట్ విషయంలో ఇక లెట్స్ వర్క్ దీస్ అవుట్. మనం ఇప్పుడు ఇచ్చి వీటిని చూద్దాం అంటున్నాడు. ఏంటి చూద్దాం చూడండి. వై డూ డిఫరెంట్ పర్సన్స్ హ్యావ్ డిఫరెంట్ నోషన్స్ ఆఫ్ డెవలప్మెంట్. డెవలప్మెంట్ అనేటటువంటి కాన్సెప్ట్ మీద, భావన మీద ఎందుకు రకరకాల వ్యక్తులకి రకరకాల అభిప్రాయాలు ఉన్నాయి, రకరకాల అభివృద్ధి భావనలు ఉన్నాయి, భిన్న కోణాల్లో ఎందుకు ఆలోచిస్తున్నారు. క్రింది ఇచ్చిన వివరాలు ముఖ్యమైనది ఏంటి? విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఎక్స్ప్లెయిన్స్ ఈజ్ మోర్ ఇంపార్టెంట్ అండ్ వై. మరి అన్ని రకరకాల అభివృద్ధి లక్ష్యాలు ఎందుకు ఉన్నాయనే దానికి ఈ క్రింది ఇచ్చిన వాటి ఏది కరెక్ట్ అయి ఉంటుంది, రీజన్ ఎందుకు. ఫస్ట్ వన్, బికాస్ పీపుల్ ఆర్ డిఫరెంట్ అట. మనుషులు, వ్యక్తులు వేరువేరుగా కాబట్టి డిఫరెంట్ గోల్స్ ఉంటాయి అంటాడు. డిఫరెంట్ డెవలప్మెంట్ గోల్స్ ఉంటాయి అంటాడు. వేరు వ్యక్తులు అయినంత మాత్రం డిఫరెంట్ గోల్స్ ఉంటాయి అనుకోవడం తప్పు. ఎందుకు? ఒక 10th క్లాస్ చదివేటటువంటి ఇద్దరు పిల్లలకు కూడా ఒకే రకమైన గోల్స్ ఉండొచ్చు. వాడు ఒక అమ్మాయి అవ్వచ్చు, ఒకరు అబ్బాయి అవ్వచ్చు. ఇద్దరికి కూడా స్కూల్ ఫస్ట్ రావాలని లేదా 580 మార్కులు దాటాలని కోరుకోవచ్చు. వాళ్ళ అబ్బాయి అమ్మాయి వేరు వ్యక్తులు అయిపోవడంత మాత్రాన డెవలప్మెంట్ గోల్స్ వేరుగా ఉంటాయనుకోలేం కదా. నెక్స్ట్ 2, బికాజ్ లైఫ్ సిచ్యువేషన్స్ ఆఫ్ పర్సన్స్ ఆర్ డిఫరెంట్. అంటే వ్యక్తుల జీవన పరిస్థితులు వేరు కాబట్టి అందుకు డిఫరెంట్గా గోల్స్ ఉంటాయి అంటారు. ఇది కరెక్ట్ అవ్వచ్చు. ఎందుకంటే ఇప్పుడు చాలా పేదరికం నుంచి వచ్చినటువంటి అబ్బాయి, తల్లి తండ్రి పెద్దగా చదువుకోలేని అబ్బాయి లేదా అమ్మాయి, వారికి పెద్దగా చదువులో విషయంలో చాలా వెనకబడి ఉండొచ్చు పరిస్థితుల ప్రభావం వల్ల, సామాజిక కోణం దృష్ట్యా, ఆర్థిక కోణం దృష్ట్యా. సో వాడు యావరేజ్ స్టూడెంట్ అయితే ఎక్స్ట్రాడనరీ మార్క్స్ వాడు ఆశించడు, ఏదో గౌరవప్రదమైన మార్కులతో చాలు అనుకుంటాడు. కానీ బాగా ఉన్నత వర్గానికి చెందినవాడు, లేకపోతే తల్లిదండ్రులు బాగా చదువుకున్న వాళ్ళు, ఆర్థికంగా బాగా స్థిరత్వం నిలదొక్కున్న వాళ్ళ నుంచి వచ్చిన వాళ్ళు, ఏదైనా డౌట్స్ ఉంటే బాగా క్లియర్ చేసేవాళ్ళు, చదువు పట్ల చాలా అంకితభావంతో ఉన్న తల్లిదండ్రుల నుంచి వచ్చిన పిల్లాడైతే వాడు యావరేజ్ మార్కులు కోరుకోడు, ఎక్స్ట్రాడనరీ మార్క్స్ కోరుకుంటాడు. అంటే జీవన పరిస్థితులు కూడా దాన్ని ప్రభావితం చేస్తాయి. ఫస్ట్ వన్. సో ఇది కరెక్ట్ అవుతుంది. వాళ్ళ యొక్క జీవించే జీవన పరిస్థితులు వేరు అవడం వల్ల డెవలప్మెంట్ గోల్స్ మారతాయి. నెక్స్ట్ సెకండ్ క్వశ్చన్, డూ ద ఫాలోయింగ్ స్టేట్మెంట్స్ మీన్స్ ద సేమ్. ఈ క్రింద 2 స్టేట్మెంట్స్ ఇచ్చాడు, ఏ బి. ఈ 2 సేమ్ మీనింగ్ వస్తాయా? మీనింగ్ జస్టిఫై యువర్ ఆన్సర్. అంటే నువ్వు ఏ ఆన్సర్ చెప్తానో దాన్ని సమర్థించు, దాన్ని కామెంట్ చేయి అంటాడు. ఫస్ట్ వన్ 2 కరెక్ట్ అవ్వచ్చు, కానీ రెండింటి అర్థం ఒకటేనా అడుగుతున్నాడు. మీనింగ్ ద సేమ్ అంటాడు. పీపుల్ హ్యావ్ డిఫరెంట్ డెవలప్మెంట్ గోల్స్. అవునా కదా? ప్రజలు డిఫరెంట్ డెవలప్మెంట్ గోల్స్ ఉంటాయి. నిజమే కదా, రకరకాల అందరికీ ఒకే రకమైన గోల్స్ ఉంటాయి కదా. కరెక్ట్ అయితే నెక్స్ట్, పీపుల్ హ్యావ్ కాన్ఫ్లిక్టింగ్ డెవలప్మెంట్ గోల్స్. ప్రజలు అభివృద్ధి లక్ష్యాలు పరస్పర విరుద్ధంగా కూడా ఉంటాయి. అది కూడా చూసాం కదా. ఇద్దరు అన్నా చెల్లెళ్ళు అభివృద్ధి లక్ష్యాలు వేరేగా ఉన్నాయి. ప్రభుత్వం ప్లస్ ప్రజల తాలూకు అభివృద్ధి లక్ష్యాలు కూడా ఒక సందర్భాలు వేరువేరుగా ఉన్నాయి. కాబట్టి 2 కరెక్టే, కానీ రెండింటికి మీనింగ్ ఒకటి కాదు. ఇక్కడ సేమ్ ఈ 2 స్టేట్మెంట్స్కి ఒకటే అర్థం కదా. ప్రజలు రకరకాలైనటువంటి డెవలప్మెంట్ గోల్స్ ఉంటాయి, రైట్. ప్రజలకి కాన్ఫ్లిక్ట్ డెవలప్మెంట్ గోల్స్ ఉంటాయి, రైట్. కానీ రెండింటి అర్థం ఒకటి కాదు, అది మనం గుర్తుంచుకోండి. నెక్స్ట్ థర్డ్ క్వశ్చన్, ఇవన్నీ రాసుకోవాలి మీరు. గివ్ సమ్ ఎగ్జాంపుల్స్ వేర్ ఫ్యాక్టర్స్ అదర్ దాన్ ఇన్కమ్ ఆర్ ఇంపార్టెంట్ ఆస్పెక్ట్స్ ఆఫ్ అవర్ లైఫ్స్. మన జీవితంలో ఆదాయం కంటే ముఖ్యమైన ఇతర అంశాలు కొన్నింటి రాయమంటున్నాడు. అంటే మనం డెవలప్మెంట్ గోల్స్లో ఎక్కువ శాతం ఆదాయానికి ఇంపార్టెన్స్ ఇస్తాం, కానీ అంతకంటే ముఖ్యమైన ఈక్వల్ ట్రీట్మెంట్ అని చెప్పుకున్నాము, డిస్క్రిమినేషన్ ఉండకూడదని చెప్పుకున్నాము, స్వేచ్ఛ అని చెప్పుకున్నాము. అంటే డెవలప్మెంట్ గోల్స్లో ఇన్కమ్తో పాటుగా అంతకంటే ముఖ్యమైనటువంటి కొన్ని యాస్పిరేషన్స్, ఆకాంక్షలు కొన్ని ఉంటాయి కదా, అవి రాయమంటున్నాడు. సో ఈక్వాలిటీ, రెస్పెక్ట్ ఫ్రమ్ అదర్స్, ఫ్యామిలీ రిలేషన్స్, సెక్యూరిటీ, జాబ్ సెక్యూరిటీ చూస్తారు, ఫ్రీడమ్ చూస్తారు, ఎన్వైర్న్మెంట్. కొంతమంది చాలా స్వేచ్ఛ, మంచి ప్రకృతితో కూడిన వాతావరణ పరిస్థితుల్లో నివసించాలని, ఎవరికో ఒకరికి ఇంటి ఒక ఇల్లు ఉంది, ఆ ఇంటి దగ్గర ఎన్వైర్న్మెంట్ బాగోలేదు, సో వాడికి నచ్చలేదు అది. కాబట్టి వాడికి ఎంత ఆదాయం వచ్చినా అక్కడ ఉండకపోవచ్చు, వేరే దగ్గరికి వెళ్ళిపోవచ్చు. ఎన్వైర్న్మెంట్ ఇవి కూడా ఇన్కమ్ గోల్స్తో పాటుగా అదర్ దాన్ ఇన్కమ్ డెవలప్మెంట్ గోల్స్ ఉండొచ్చు. అంటే దీని అర్థం ఏంటంటే మన జీవితంలో అభివృద్ధికి సంబంధించి ఆదాయం కంటే ముఖ్యమైన అంశాలు చాలా మనం తీసుకుంటాం. దాన్ని బేస్ చేసుకునే మన అభివృద్ధి లక్ష్యాలు ఏర్పాటు చేసుకుంటాం. ఆ అభివృద్ధి లక్ష్యాలు ఏంటని అడుగుతున్నాడు, అంటే ఇన్కమ్ కాకుండా ఇవన్నీ రాయాల్సి ఉంటుంది. సో ఇంతటితో 3 క్లాసులు పూర్తయ్యాయి. ఇవి కూడా మీరు రాసుకోవాలి.